నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఢిల్లీ స్థాయిలో బుజ్జగింపులు జరిపిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మెత్తబడలేదు. పార్టీలో కొనసాగడానికి ససేమిరా అన్నారు. దీంతో విధి లేక పార్టీ అధిష్టానం రాజా సింగ్ చేసిన రాజీనామాను ఆమోదించింది. అంతకుముందు చాలా తతంగం నడిచింది. రాజా సింగ్ను పార్టీలోనే కొనసాగించడానికి అధిష్టానం చివరి క్షణం దాకా ప్రయత్నించింది. అయితే రాష్ట్రంలో తన ఎదుగుదలను ఓర్వలేక అడగదొక్కుతున్న నాయకత్వం ఉందని, వారితో తాను ఇమడలేనని అధిష్టానానికి తేల్చి చెప్పారు రాజా సింగ్. తన సొంతంగానే హిందుత్వ ఎజెండాను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. అసలు రాజా సింగ్ బీజేపీని వీడడానికి 6 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ భారతీయ జనతా పార్టీతో తనకున్న పుష్కరకాల బంధాన్ని తెగదెంపులు చేసుకున్నాడు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కని కారణంగా రాజీనామా చేసిన రాజా సింగ్ చివరి వరకు మెత్తబడలేదు. రాష్ట్ర నాయకత్వంతోనే రాజా సింగ్కు పేచి ఉందని, అధిష్టానం బుజ్జగిస్తే తప్పక మనసు మార్చుకుంటాడని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. రాజీనామాను ఉపసంహరింపజేయడానికి రాష్ట్ర స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో చాలా ప్రయత్నాలు జరిగాయి. చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో మాట్లాడిస్తామని ఢిల్లీ పార్టీ పెద్దలు చెప్పినా రాజా సింగ్ మెత్తబడలేదు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ నాయకత్వానికి పోరాట పటిమ లేదని, అలాంటి వారి నాయకత్వంలో తాను పనిచేయలేనని ఢిల్లీ పెద్దలకు రాజా సింగ్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని సమాచారం. తాను పక్కా హిందుత్వవాదినని, ఒంటరిగానే పోరాటం చేస్తానని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఢిల్లీ పెద్దలు బుజ్జగించినా సరే రాజా సింగ్ బీజేపీలో కొనసాగడానికి అయిష్టత వ్యక్తం చేయడానికి ప్రధానంగా 6 కారణాలు కనిపిస్తున్నాయి. 2009లో తెలుగుదేశం కార్పొరేటర్గా గెలిచిన రాజా సింగ్ తరువాత బీజేపీలో చేరి 2014లో మొదటిసారి గోషామహల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018, 2023 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 2018లో రాష్ట్రంలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా, 2023లో హైదరాబాద్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు. ఇంతటి ఘన విజయం సాధించిన తనను అడుగడుగునా అణగదొక్కడానికే ప్రయత్నించారన్నది మొదటి నుంచి రాజా సింగ్ ఆరోపణ. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ఎదుగుదలను ఓర్వడం లేదని, తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని రాజా సింగ్ ఆరోపిస్తూ వస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరైనా సరే కిషన్ రెడ్డి కనుసన్నల్లోనే పార్టీ నడుస్తుందన్నది రాజా సింగ్ నమ్ముతున్నారు. కేంద్ర నాయకత్వం ఎంత అండగా ఉన్నప్పటికీ రాష్ట్ర నాయకత్వంతో పేచీ కారణంగానే రాజా సింగ్ పార్టీని వీడాలని బలంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాజా సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ నియోజకవర్గం ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. నిత్యం తాను, బీజేపీ శ్రేణులు ఎంఐఎంతో ఘర్షణలు పడాల్సి వస్తోందని, అయినప్పటికీ రాష్ట్ర పార్టీ తనకు ఎన్నడూ అండగా నిలవడం లేదని రాజా సింగ్ చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు ఎంఐఎంతో అవగాహనలో ఉన్నారని రాజా సింగ్ చాలాసార్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంఐఎంతో పోరాడుతూ ఉంటే పార్టీ నాయకులు మాత్రం కలిసి రావడం లేదని రాజా సింగ్ భావిస్తున్నారు. బీజేపీలో ఉన్నప్పటికీ పార్టీ పరంగా తనకు సహకారం అందనప్పుడు పార్టీలో ఎందుకు ఉండాలన్నది రాజా సింగ్ వాదన. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ లాంటి ఉద్దండులు ఎమ్మెల్యేలుగా ఓడిపోయినప్పటికీ గోషామహల్ నుంచి రాజా సింగ్ మాత్రం గెలుస్తూనే వస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ హవాను తట్టుకొని కూడా నిలబడ్డారు. అయినప్పటికీ రాజా సింగ్ కు పార్టీ పదవుల్లో పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ టికెట్ ఆశించారు. కానీ అక్కడ పార్టీ మాధవీలతను పోటీలో పెట్టింది. బీజేపీ శాసనసభాపక్షం నాయకుడిగా తనను నియమిస్తారని భావించారు. పార్టీ ఎమ్మెల్యేలందరిలోనూ తానే సీనియర్నని, బీసీ నాయకుడినని రాజా సింగ్ వాదించారు. అయినా సరే అసెంబ్లీ లీడర్ పోస్టు దక్కలేదు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి కూడా దక్కలేదు. దీంతో ముఖ్య పదవులు తనకు దక్కడం లేదనే అసంతృప్తి రాజా సింగ్లో ఉంది. అందుకే పార్టీలో ఉండి ఏం లాభమని నిష్క్రమించడానికే మొగ్గు చూపారు. తనకు ముఖ్యమైన పదవులు ఇవ్వడం మాట అటుంచితే తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని ప్రోత్సహిస్తున్నారని రాజా సింగ్ చాలా కాలంగా మండిపడుతున్నారు. హైదరాబాద్ పార్టీ అధ్యక్షుడిగా తనను సంప్రదించకుండా ఎంపిక చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన నియోజకవర్గ పరిధిలో కార్పొరేటర్లుగా బీజేపీ తాను చెప్పిన వారికి టికెట్లు ఇవ్వలేదని అప్పుడే రాజా సింగ్ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గౌతమ్ను పార్టీ అభ్యర్థిగా పెట్టడాన్ని వ్యతిరేకించారు. ఇలా ప్రతిసారి హైదరాబాద్ నగరంలో తన నియోజకవర్గ పరిధిలో తన వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారని రాజా సింగ్
ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నిసార్లు తన అసంతృప్తిని వ్యక్తం చేసినా ఫలితం లేకపోవడంతో పార్టీని వీడాలని బలంగా భావించారు. తానేంటో, తనకు ప్రజల్లో ఉన్న బలమేంటో పార్టీ గుర్తించడం లేదని రాజాసింగ్ ఫీల్ అయ్యారు. అందుకే గోషామాల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తెచ్చి తన సత్తా చాటుకునే ఆలోచనలో రాజాసింగ్ ఉన్నారు. బీజేపీ సహకారం లేకున్నా ఒంటరిగానే పోటీ చేయడం ద్వారా ఇటు రాష్ట్ర పార్టీకి అటు జాతీయ నాయకత్వానికి తన పవర్ చూపించాలని భావిస్తున్నట్లు తెలిసింది. కేవలం అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనే కాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తన అనుచరులను గెలిపించి బీజేపీ రాష్ట్ర శాఖకు ఝలక్కివ్వాలని రాజాసింగ్ నిర్ణయించుకున్నారని సమాచారం. అనేక వివాదాల్లో ఇరుక్కున్న రాష్ట్ర నాయకత్వంపై బహిరంగ విమర్శలు చేసిన రాజాసింగ్ను జాతీయ నాయకత్వం కాపాడుతూనే వస్తోంది. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు రాజాసింగ్ను సస్పెండ్ చేసిన తర్వాత ఉపసంహరించుకొని 2023 ఎన్నికల్లో మళ్లీ టికెట్ ఇచ్చింది. ఈసారి కూడా రాజాసింగ్ను బుజ్జగించడానికి చివరి వరకు ప్రయత్నించింది. అయితే రాష్ట్ర నాయకత్వం తీరులో మార్పు వచ్చే అవకాశం లేదని గ్రహించిన రాజాసింగ్ రాజీనామాకే కట్టుబడి ఉండిపోయారు. దీంతో రాజీనామా ఆమోదించక తప్పని పరిస్థితి అధిష్టానానికి ఏర్పడింది.